హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజుతో 79 ఇయర్స్ అవుతుంది మనకి ఫ్రీడమ్ వచ్చి. అప్పట్లో ఎంతోమంది ఫ్రీడమ్ ఫైట్ చేసి ఎన్నో త్యాగాలు చేసి మనకైతే ఈ ఫ్రీడమ్ని ఇచ్చారు కదా. ఈ ఫ్రీడమ్ని అయితే మనం నిలుపుకోవాలి ఎప్పటికీ. అలాగే మన కోసం కష్టపడిన వాళ్ళందరికీ ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట. చాలా ఫైట్ చేసి అలాగే ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి మరి మనకి ఈ ఫ్రీడమ్ని అయితే ఇచ్చినారు. ఈ అన్ని ఒక్కొక్క కులం ఒక్కొక్క పండుగలు చేసుకుంటే అన్ని కులాలు మతాలు కలిసి చేసే పండగ ఏదో ఉందంటే ఇదే అనమాట. మనం ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలు మన చిన్నప్పుడు డేసే గుర్తొస్తాయి కదా. మార్నింగ్ స్నానాలు రెడీ అయిపోయి మనమైతే స్కూల్కి వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం ఫ్లాగ్ హోస్టింగ్ చేసి. ఎందుకంటే ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాం అందరం. కానీ ఇప్పుడు ఏంటంటే స్కూల్ కాలేజ్ లేదు కాబట్టి మనకి మనలాంటి వాళ్ళకైతే ఇలాంటి దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. మేమైతే ఈరోజు సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే సెలబ్రేషన్ చాలా బాగా చేస్తున్నారు. అది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అందరూ గుర్తుంచుకుంటున్నారు, ఎప్పటికీ మర్చిపోవట్లేదు ఈరోజు మన ఫ్రీడమ్ అనుకొని. చూసారు కదా ఎంత బాగుంది, మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. మొత్తం అంతా ఇండిపెండెన్స్ డే థీమ్లో చేస్తున్నారు అనమాట. ఈ సిఎంఆర్ సెంట్రల్ అయితే ఎప్పుడు ఏ పండగ వచ్చినా చాలు మంచిగా డెకరేషన్ అన్నీ చేస్తారు. అందుకే మేము ఏ పండగ కానీ వచ్చినా చాలు మేమైతే ఫస్ట్ ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చేస్తాం. యాక్చువల్లీ మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళాలి, బట్ ఇక్కడ ఎవరు నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఈవినింగ్ అయితే అలాగా వచ్చామన్నమాట సిఎంఆర్కి వచ్చినప్పటికీ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అవన్నీ చూడగానే మ్యాప్ అన్నీ చూసి మన ఇండియా ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ పిక్స్ పెట్టారు కదా, వాళ్ళందరికీ చూసి చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పట్లో పిల్లలందరికీ కూడా తెలియదు. మీరు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి.